సందర్భం ఉంది. నాడు రెచ్చగొట్టిరు, నేడు వసూలు చేస్తుర్రు. ఎస్ఎల్ఆర్ పై క్షమాపణ చెప్పాలి, ఎల్ఆర్ఎస్ పై క్షమాపణ చెప్పాలి. నాడు ప్రజల్ని రెచ్చగొట్టి ఉస్తమన్నారు, నేడు 20% డిస్కౌంట్ అంటున్నారు. బట్టి ఉత్తమ్, సీతక్క, కోదండరాం ఎక్కడ? కాంగ్రెస్లో రేవంత్ మిస్కౌంట్గా మిగిలిపోతారు. ఎస్ఎల్బీసీపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టాం. కార్మికుల కుటుంబాల గురించే మా ఆవేదన. మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఏదైతే ఎస్ఎల్బీకి సంబంధించి కావచ్చు వివిధ అంశాలపై మరి ఆ రోజు గట్టిగా మాట్లాడినటువంటి, పాదయాత్రలు చేసినటువంటి బట్టి విక్రమార్క ఎడవేయండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సీతక్క ఎక్కడున్నది, కోదండరాం ముచ్చటేది, ఆయన పత్త ఏదని కూడా హరీష్ రావు అడుగుతున్నాడు. ఇక ఎస్ఎల్బీ సంబంధించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్టు కూడా హరీష్ రావు అయితే ఆరోపిస్తున్నారు. సిరిసిల్ల కలెక్టర్పై సిఎస్కు ఫిర్యాదు. పేదవాళ్ళను ఇబ్బంది పెడుతూ రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్న కలెక్టర్ బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేస్తుండు. కాంగ్రెస్ అధికారులను నియంత్రించకపోతే ఆందోళనకు దిగుతాం. సందీప్ జాను తీరును ఎండగట్టిన నేతలు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వినతి పత్రం. మొన్న జరిగినటువంటి సిరిసిల్లలో ప్రధానంగా ఏదైతే కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని టీ స్టాల్ను తొలగించిన కలెక్టర్ మీద కావచ్చు, ఏదైతే మిల్క్కు సంబంధించి అక్కడ దాన్ని అంటే మిల్క్ సంబంధించిన ఏదైతే స్టోర్ ఉంటుందో దాన్ని కూడా ముయించిందనే అంశం మీద కావచ్చు, ఆ కలెక్టర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈయన అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడు అని అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే నేతలు అయితే సిఎస్కి అయితే నిన్న కంప్లైంట్ అయితే ఇచ్చారు. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆర్ఆర్ఆర్కు మధ్య ఫార్మా విలేజ్ నగార శివార్లో మౌలిక వసతులు, ఫ్యూచర్ ఏఐసిటీతో పాటు అనేక భారీ ప్రాజెక్టులు. బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ హైదరాబాద్కు భారీగా కంపెనీలు. ఇక భారీగా కంపెనీలు అనేది ఏడాది కాలం పొడవునా వింటున్నాం. ఇక రానున్న రోజుల్లో కూడా భారీగా నిధులు, భారీగా సంక్షేమ పథకాలు, భారీగా అనేది కూడా ఇక ఇట్లనే భారీగా అని చెప్పుకుంటా అంటే కాలం కొనసాగిస్తారు తప్ప ఈ జరిగే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడతలేవు. మొత్తానికి ఇట్లాంటి శ్రీధర్ బాబు